నెక్స్ట్ టైం యాత్రలో ఇవన్నీ రాస్తాం కదా, థింగ్స్ టు డూ, థింగ్స్ నాట్ టు డూ, థింగ్స్ టు గెట్, థింగ్స్ నాట్ టు గెట్. వాళ్ళందరికీ చెప్పావు చిన్న ఫోల్డింగ్ స్టూల్ తెచ్చుకో. ఎందుకంటే విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం నడిచినాక మన అందరూ కింద కూర్చోలేకపోతుంది. దాని పని చేస్తుంది, దాని పని చేయాలి, మన పని చేయాలి. మనం దాని పని చేసే ప్రయత్నం చేయాలి. అది కడుపు కోసం ఆహారం ఉంటుంది, మనం ఆత్మ కోసం ఆహారం తినాల్సింది. దాని కడుపు కోసం ఉంది గడ్డి, మన ఆత్మ కోసం ఉంది కృష్ణ కథ. కనుకనే 12 వనాల పైకి ఈరోజు మనం వచ్చిన వనము ఇది మధువన్. ఇది మధువన్. ఈ మధువన్ది స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 4 యుగాలలో జరిగినాయి. ఇక్కడ ప్రతి ఒక్క యుగంలో అంటే ఈ మధువన్ 4 యుగాల్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ బిట్వీన్, మధ్యలో వచ్చిన కాదు. సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, 4 యుగాల స్పెషాలిటీ ఉంది. ప్రతి ఒక్క యుగంలో ఇక్కడ ఒక్కొక్క లీల జరుగుతుంది అనమాట. ఒకరు చాలా పెద్ద అంటే ఒక సగం రోజు ఇక్కడ గడిపే స్థలం ఇది. అంటే ఒక సగం రోజుని ఇక్కడ ఇస్తామంటే అప్పుడు ఇక్కడ ఒక మహాత్మ్యం మనం కొంచెము తెలుసుకోగలుగుతాం. కానీ మనకు అంత టైం లేదు, ఒక 45 నిమిషాలు గంట సేపు కాదు. ప్రసాదం సిగ్నల్స్ అంటే నాగాల్సింది. అయితే అందరికీ ఎక్కువ పెద్ద విషయం మనం చర్చిస్తాం. ఇక్కడ కృతయుగం జరిగింది. మనం అందరం పైన దర్శనం వేసుకున్నాము. ఎవరున్నారు మందిరంలో? ధ్రువ మహారాజ్, ఇంకా ధ్రువ నారాయణ మందిరం. శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో 2 అధ్యాయాలు కేవలం ధ్రువ చరిత్ర మీద కేటాయించడం జరిగింది. 2 chapters just dedicated to ధ్రువ పాస్ట్ టైమ్స్, ధ్రువ మహారాజ్ లీల. స్టూల్ తప్పది ఎక్స్ట్రా నీకు ఇట్లా రండి, ఇట్లా రండి, అంత ఇది అవసరం లేదు. ఏదైనా స్టూల్ పాస్ చేయను ఒకటి, అంటే ప్లాస్టిక్ స్టూల్ పాస్ చేయాలంటే ఇంగ్లీష్లో వేరే అర్థమవుతుంది, మా మెడిసిన్ లాంగ్వేజ్లో. ప్లీజ్ పాస్ స్టూల్. మేము అర్థం పేషెంట్ డిడ్ నాట్ పాస్ స్టూల్ అని. కనుకనే ఇక్కడ శ్రీమద్ భాగవతంలో 2 అధ్యాయాలు కేవలం ధ్రువ చరిత్రం. ఇంకా ఈ ధ్రువ చరిత్రము శ్రీమద్ భాగవతంది ఒక ఇంపార్టెంట్ భాగం. ఎక్కడ కూడా శ్రీమద్ భాగవతంపై చర్చ జరిగితే ధ్రువ చరిత్ర చర్చ జరగకపోతే అది భాగవతం కాదు, వాస్తవం ఇన్కంప్లీట్ అది. ధ్రువ చరిత్ర, ప్రహ్లాద్ చరిత్ర, ఇవి చాలా ఇంపార్టెంట్ చరిత్రలు. అందుకని ఇళ్ళకెళ్ళే అసంఖ్యమైనటువంటి పాఠములు. అంటే కేవలం ఒక ధ్రువ చరిత్ర మీదనే ఆ 2 అధ్యాయాలపై ఒక 7 రోజుల భాగవత్ కథ సప్తాహ చేయొచ్చు. 7 days భాగవత్ సప్తాహ, మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours, జస్ట్ ఆన్ దీస్ 2 chapters. అది కూడా తక్కువ పడుతుంది. అంత డీప్, అంత రహస్యం ఉంది ఒక్క లీలలో, ఒక్క చరిత్రలో. కానీ మనం అందులోకి కొంచెం 1-2 చుక్కలు ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, జస్ట్ ఓవర్ వ్యూ. అయితే కృతయుగంలో ఈ మొదటి మనులో ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఈ కృతయుగం కాదు ఇది. మనం ఉన్నది ఇది 7వ మను, ఇది వైవస్వత్ మను. కానీ ధ్రువ చరిత్ర ఎప్పుడు జరిగింది? మొదటి మనులో, స్వయంభువ మను. అంటే ఈ ధ్రువ చరిత్ర ఎంత పాతది? 6 మనులు క్రితం. ఇంకా 6 మనులు క్రితం. ఇంకా 6 × 71 ఎంత అవుతుంది? 421 కృత యుగాలు ముందు. ఈ కృతయుగం కాదు ఇది. సో కనుకనే ఎవరైతే భాగవతం చదువుతారో, భాగవతం వింటారో, వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది. దోస్ హూ హ్యావ్ సమ్ ఇన్క్లినేషన్ ఫర్ భాగవత్, చాలాసార్లు భాగవతంలో నీళ్ళు కొంచెము అర్థం కావు. ఏ విధంగా అర్థం కావు?
క్రోనాలజీ పరంగా. క్రోనాలజీ అంటే ఏంది? లెక్క ప్రకారం లేదు భాగవతంలో. భాగవతంలో కథలు లెక్క ప్రకారం రాయడం జరగలేదు. ఇది ఎట్లా అది ఎట్లా లింక్ పెట్టే ప్రయత్నం. మనం బద్ధజులేంసాము, ప్రతిదానికి లింక్ పెట్టే ప్రయత్నం చేస్తాము. కానీ భాగవతంలో లింక్ పెట్టే ప్రయత్నం చేస్తే నిత్య అవుట్ అయిపోతుంది. ఎందుకంటే భాగవతంలో వేరే వేరే వ్యాస మహర్షి ఏమిచ్చిండు? వ్యాస మహర్షికి నారదుని ఇచ్చిన ఆజ్ఞ అయింది, అంటే సలహా అయింది. నువ్వు ఇందాక ఎన్నో విషయాలు రచించినావు, ధర్మార్థ కామ మోక్ష. కానీ భక్తి విషయంలో, భక్తి సందర్భంలో ప్రత్యేకించి ఉంది భక్తి. కానీ అక్కడికి జస్ట్ ఒక మీద కర్రీ మీద కొత్తిమీరాకులాగా, కర్రీ మీద జస్ట్ కొత్తిమీరాకు లేకుంటే ఒక కరివేపాకు వేసినట్టు. కర్రీలో కరివేపాకు ఉన్నా లేకున్నట్టు అవును లేదా? ప్రకూడదా? అవుతుందా కర్రీ అన్నట్టు? కాదు. ఆ విధంగా వ్యాస మహర్షి అన్ని శాస్త్రాలలో ఏమిచ్చిండు? భక్తిని కొంచెం అక్కడిక్కడ. కానీ నారదుని అంటుండు, నీ బాధకు కారణం ఏమిటి? ఏమన్నది దానికి చూస్తుంది అంటే వాడు ఏమన్నాడు? ఉన్నాయి బ్యాగ్లో లేవు కదా, ఇంత కూర్చుంటారు. నీకు వాసన వచ్చింది అంతే. ఏమన్నాడు? కనుకనే ఆ క్రోనాలజీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే సిస్టమేటిక్ లేదు. కొంచెం ఒక వెళ్ళే కదా అజ్జి వీళ్ళతో భయపడిపోయింది. నాట్ వాట్ వెరీ గుడ్. కనుక నారద గురించి అసలు ఏంది? ఈ కరేపాకద్దు, మెయిన్ కర్రీ ఉండాలి. ఏంటది? భక్తి. సో భక్తికి సంబంధించి అన్ని శాస్త్రాలను చాలా డీటెయిల్గా పరిశీలించి అందులోకెళ్ళి భక్తి యొక్క సారం తీసి అభివృద్ధికి సంబంధించిన ఒక గ్రంథంని నువ్వు రచించు. అప్పుడే నీ సమస్య, నీ మనసులో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న అసంతృప్తి తొలగిపోతుంది. అప్పుడు నారదుని వ్యాస మహర్షి చివరికి శ్రీమద్ భాగవతం అనే గ్రంథాన్ని రచించాడు. జస్ట్ ఎక్కడికి వెళ్ళి ఈ స్టోరీ ఆ స్టోరీ అన్ని స్టోరీలు కనుకనే క్రోనాలజీ లేదు. గుర్తుకొచ్చినాక మన నారదుని వ్యాస మహర్షి చెప్తా పోయారు, అంటే రాస్తా పోయారు. ఇక సుఖదేవ్ గోస్వామి కూడా ఆ విధంగానే చెప్తా పోయారు. సుఖదేవ్ గోస్వామి ఏం ప్రిపేర్ చేసుకొని రాలేడు. ఇంత క్లాస్ చెప్పాడు, ఇప్పుడు పరీక్ష వస్తారు, ఇప్పుడు వీళ్ళందరూ ఋషులందరితో దేవతలందరూ వచ్చేస్తారు. ఇప్పుడు క్లాస్కి ప్రిపేర్ కావాలని సుఖదేవ్ గోస్వామి ప్రిపేర్గా రాలేడు. బద్రికాశ్రమంకి వెళ్ళి స్పాంటేనియస్, ఈ స్పాంటేనియస్ చర్చ అప్పుడప్పుడు ఏం గుర్తుకొచ్చినాక మన పరీక్షిత్ మహారాజ్ ప్రశ్న అడుగుతుండు, దానికి సంబంధించి ఒక ఆన్సర్ అవుతుంది. ఆ ఆన్సర్ ఒక్కొక్క అధ్యాయం అయిపోతుంది. ఒక ప్రశ్నకు ఆన్సరు, ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, జస్ట్ ఒక క్వశ్చన్. ఉదాహరణంగా నా ఫేవరెట్, బాగా నస్తాయి ఇది ఉదాహరణ. అఘాసురుని వధించిన తర్వాత, అఘాసురుని రాక్షసుని వధించిన తర్వాత ఈ గోపాలులు ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీలకు ఆ రోజు జరిగిన మొత్తం లీలలు చెప్పేవాళ్ళు. కృష్ణుడి ఇది చేసిండు, మేము ఇది చేసినాము, ఈరోజు కృష్ణుడి రాక్షసుని వధించిండు. ప్రతిరోజు దట్ వాజ్ దేర్ ప్రోటోకాల్. చెప్తూ సుఖదేవ్ గోస్వామి చేస్తూ అంటుంది, సుఖదేవ్ నోటి నుండి అఘాసుర్ వధ లీల, అఘాసురుని వధించిన లీల ఈ గోపాలులు వాళ్ళ తల్లులకు 1 సంవత్సరం తర్వాత చెప్పింది. అది మనం ఏంటండి, సరే నెక్స్ట్, మనం ఉంటే ఏం చేస్తుండే, సరే నెక్స్ట్, తర్వాత ఏం జరిగింది. కానీ పరీక్షిత్ మహారాజ్ది హియరింగ్, శ్రవణము ఎంత గట్టి ఉంది. ఒక్కొక్క శబ్దంని క్యాచ్ చెప్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ హియరింగ్, అటెంటివ్ హియరింగ్. ఒక్క శబ్దం కూడా మిస్ కాకుండా ఆ విధంగా పరీక్షిత్ మహారాజు. మనం పొద్దున టిఫిన్ చేసినా ఇప్పుడు మంచిగా
పాలు తాగినాము, బిస్కెట్లు తిన్నాము, ఇడ్లీ చట్నీ సాంబార్ తిన్నాము, స్టిల్ మధ్యలో క్లాస్లో నీరస్తూ ఉంటుంది, అలసిపోతున్నాము. కానీ పరీక్షిత్ మహారాజు 7 రోజులు చెప్పిన కూడా లీలాగా చెప్తుండే ఇప్పుడు. కానీ సుఖదేవ్ గోస్వామి కానీ పరీక్షిత్ మహారాజు కానీ చెప్పే వ్యక్తి వినే వ్యక్తి 7 రోజులు 7 రాత్రులు కంటిన్యూస్గా ఒక్క బొట్టు నీళ్ళు తాగలే, ఒక్క మెతుకు అన్నం లేదు, ఒక్క క్షణం ఇట్లా బ్రేక్ లేదు. చలో కొంచెం బ్రేక్ తీసుకుందాము, తర్వాత కలుద్దాం. అది శ్రీమద్ భాగవతం. అది పరీక్షిత్ మహారాజ్ది ఆతృత. దేనికి? భాగవత శ్రవణంకి. ఇక ఆతృతను చూసి సుఖదేవ్ గోస్వామి ఆతృత ఇంకా పెరిగిపోతుంది. ఇది భాగవత్. చెప్పట్ల కూర్చుని కూర్తా ఉండలేడు, తాప టైం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక చెప్పాలకి ఎన్నో ఉంటాయి విషయాలు, కానీ ఇక దుకాణం పనిచేస్తారు. ఇక నీదే బ్యా అంటే ఇప్పుడు ఇంట్లో సింపుల్గా మన పిల్లలు, ఇప్పుడు మీ పిల్లలే ఇప్పుడు ఇంత ఉత్సాహం తింటే మమ్మీలకు ఇంకా అడ్డవుతుంది. తినరు అది నాటకాలు చెప్తే సప్లగా తగ్గ. అదేవిధంగా భాగవత్ చర్చ కూడా ఇది కేవలం చెప్పేకినే కాదు, ఎక్కువ ఇది వినే వాళ్ళ మీద ఉంటుంది, వినే వాళ్ళ ఉత్సాహం మీద ఉంటుంది. వినేవాళ్ళు ఎంత ఉత్సాహంగా వింటే చెప్పే వాళ్ళకు చెప్పం కూడా అంతే ఉత్సాహం వచ్చేది. వాళ్ళు ఒక్క విషయం చెప్పే బదులు ఇంకా 10 విషయాలు చెప్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళారు, అలాగే ఇట్లా అంటారు కదా, దవ్వుతూ ఉంటే ఊరుతూ ఉన్నట్టు అన్నట్టు. జస్ట్ గో ఆన్ డిగింగ్. ఇంకా వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు, రత్నాలు, వైదూర్యాలు అన్నింటిలో బయటపడుతుంటాయి. ఉత్సాహం లేకపోతే దుకాణం బంద్, కప్పేస్తుంది. అయితే పరీక్ష మార్చేసి అడుగుతుంది, 1 సంవత్సరం ఎందుకు? ప్రతిరోజు చెప్పేవాళ్ళు ఈ లీలను 1 సంవత్సరం తర్వాత ఎందుకు చెప్పారు కదా? ఆ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? మొత్తం బ్రహ్మ విమోహన్ లీల 2 అధ్యాయులే. మొత్తం బ్రహ్మ విమోహన్ లీల ఈ ప్రశ్నకు ఆన్సర్. పరీక్షిత్ మారే సుఖదేవ్ కోసం ప్రిపేర్ రాలేడు. ఇప్పుడు నేను బ్రహ్మ విమోహన్ చెప్పబోతాను, ప్రిపేర్ రాలేడు. అడిగిన ప్రశ్నకు ఇక బ్రహ్మ విమోహన్ స్టార్ట్ చేసింది. జస్ట్ 1 క్వశ్చన్. సో దిస్ ఈజ్ అటెంటివ్ హియరింగ్ అండ్ అటెంటివ్ స్పీకింగ్. సో అదేవిధంగా ఇప్పుడు కృతయుగంలో ఇది స్వయంభూ మను, మొదటి మనుల, ఇది మనం ఉన్నది 7వ వైవస్వత మను. సో మొదటి మనువులదా వచ్చే కృతయుగంలో ఈ లీల జరిగింది ఇక్కడ. సో అప్పటి నుంచి మధువన్, దాట్ ఓల్డ్ ఈస్ దిస్ మధువన్. సో ఇదే స్వయంభూ మను మరెవరు? బ్రహ్మదేవుని పుత్రుడు. సో స్వయంభూ మనుకు 2 పుత్రులు, 1 పుత్రిక. సో 2 ఎవరు? మహారాజు ఉత్తనాపాద్, ఇంకా చెప్పండి ఎవరు నెక్స్ట్? చాలా పవర్ఫుల్ రాజు. ఆయన కొన్ని సంవత్సరాలు బ్రహ్మచారి ఉన్నాడు, ప్రియవ్రత్ మహారాజ్. కొన్ని సంవత్సరాలు బ్రహ్మచారి ఉన్నాడు. దాని తర్వాత నారద ముని ప్రత్యేకించి గురువు అయి, లేదు నువ్వు గ్రహస్థులు కావాలా, గ్రహస్థం కావాలా, బ్రహ్మదేవుడు చెప్తు నువ్వు గ్రహస్థం కావాలా. అప్పుడు ఆయన గ్రహస్థ అవుతాడు. ఇంకా వాళ్ళ చెల్లె ఎవరు? నాట్ శత్రుప. ఒక చెల్లె ఉంది, ఆమె ఒక గొప్ప చెల్లె. ఆమె పెద్ద భాగవతంలో మొత్తం ఒక లినియేజ్ ఉంది. అందులోకి నేను పోను, అలా పోతే వాళ్ళు అటు పోతాయి. సో అయితే ఉత్తానపాద్ బ్రహ్మదేవుని పుత్రుడు, స్వయంభూమను, స్వయంభూమను ఉత్తానపాద్. సో ఉత్తానపాద్ అప్పుడు మొత్తము చక్రవర్తి సమ్రాట్ పరిపాలిస్తాడు. ఈ ఉత్తానపాద్కి 2 భార్యలు, సునీతి ఇంకా సురుచి. సో మొదటి భార్య సునీతి, రెండో భార్య సురుచి. సో ఉత్తనాపాద్కి ఈ 2వ భార్య మీద ఎక్కువ రుచి ఉండేది. సురుచి కాబట్టి ఎక్కువ రుచి అంటే ఏంది?
ఎక్కువ ఇష్టం, సెకండ్ భార్య ఎక్కువ ఇష్టం. సో మొదటి భార్య సునీతితోని మహారాజు ఉత్తనపాదుకు ధ్రువుడు జన్మించిండు, సురుచితోని ఉత్తముడు. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇంతవరకు. ఒకరోజు ఇప్పుడు సీన్ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు మహారాజ్ ఉత్తనపాద్ సునీతి ఎప్పుడు పక్కన కూర్చుంటుండే దర్బార్లో. సారీ, సునీతి ఎన్నడూ పట్టించుకోపోతుండే. ఆమె పాపం, ఆమె కక్షంలో ఆమె చేంబర్లో ఆమె. భర్త గౌరవించినప్పుడు, భర్త దేకనప్పుడు ఏం చేస్తుంది భార్య? ఫైట్ చేస్తుందా? అంటే ఆడలు చేస్తారు, కానీ సునీతి ఈజ్ నాట్ దాట్ సార్ట్ ఆఫ్ లేడీ. సునీతిని నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. సునీతి ధ్రువుని ఏం బోధిస్తుందో, ఐడియల్ మదర్, ఐడియల్ మీద ఒక ఆదర్శవంతమైన తల్లి ఎట్లుండాలో అది మనం సునీతితో నేర్చుకోవచ్చు. ఆదర్శవంతమైన తల్లి, ఆదర్శవంతమైన భార్య, ఐడియల్ వైఫ్ అండ్ ఐడియల్ మదర్. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ సునీతిస్ క్యారెక్టర్. సో అయితే సునీతి ఆమె కక్షంలో ఆమె ఉంది, రాజు పక్క పొన్న సురుచి కూర్చుంది, ఉత్తముడు ఉన్నాడు. సో ధ్రువుడు పెద్దోడా. సో చిన్న పిల్లలకు జస్ట్ కొంచెం కోరిక తండ్రి దగ్గర పోవాలి, ఆడుకోవాలని. సో ధ్రువుడు పరిగెత్తుతూ తండ్రి ఒళ్ళ పోయి కూర్చుంటాయి కోరుకొని ఆయన తండ్రి ఒళ్ళకు కూర్చున్నానికి అటువైపు పరిగెత్తుతుంది. జస్ట్ అందుబాటులో వచ్చాడు లేదా అప్పటికే సురుచి, అయ్యి జస్ట్ నువ్వు కూర్చుండే రాదు, నీకు నీ తండ్రి ఒడిలో కూర్చుండే అర్హత లేదు. ఎందుకు లేదు? నా కడుపులో పుట్టలేదు. నువ్వు నా కడుపున పుట్టలేవు. అహంకారంలోని మళ్ళీ ఇంకెట్లా లింక్ పెడుతుంది? వ్యక్తి తన గొప్పతనం చెప్పడానికి ఎక్కడ లింక్ పెడతాడు? ఈ లోకంలో వ్యక్తి తనను గొప్ప చెప్పడానికి ఎట్లా లింక్ పెడతాడు? వద్దనొచ్చు కదా. నా కడుపులో పుట్టలేవు నువ్వు. నా అర్థమైంది? కేవలం నా కడుపున పుట్టిన వాళ్ళే లేదా నా కొడుకే రాజు ఒళ్ళో కూర్చోడానికి అర్హతుడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటుంది, నువ్వు నా కడుపులో ఎందుకు పుట్టలేవు? చెప్పండి, ఏమంటుంది? నా కడుపు ఎందుకు పుట్టలేవు? లింకు ఎట్లా లింకు పెడుతుందో. ఎందుకంటే నీపై నారాయణది అనుగ్రహం లేదు. అంటే ఇది నేను ఇంత గొప్పదాన్ని. ఎవరినైతే నారాయణ అనుగ్రహిస్తారో కేవలం వారే నా కడుపున పుడతారు. చెప్పండి, హౌ మచ్ షీ ఈస్ బోస్టింగ్ హర్ సెల్ఫ్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. నీపై నారాయణ అనుగ్రహము లేదు. సో ఇదే మాటను సునీతి క్యాచ్ చేసింది. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. కనుకనే జీవితంలో మనం ఎందరు అవమానించినా, ఎందరు దూషించినా ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క అవమానంలో, ప్రతి ఒక్క దూషణలో, ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక విషయం ఉంటుంది. దేనివల్ల అయితే మనము జీవితంలో దాన్ని పాజిటివ్గా తీసుకుంటే మనము ఎంతో ముందెళ్ళచ్చు. వాళ్ళు అవమానిస్తున్నారు, వాళ్ళు దూషిస్తున్నారు, ఇక్కడ అందులో ఒక విషయం ఉంటుంది. దాన్ని మనం పట్టుకోవాల్సింది. అప్పుడు వ్యక్తి భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ పురోగతి చెందుతాడు. ఇందాక భక్తులు చెప్తున్నా బస్లో, భక్తులు రెండు రకాల భక్తులు ఉంటారు. అంటే వ్యక్తులు, భక్తులు వ్యక్తులు. ఒకళ్ళు తీగ లాంటి వ్యక్తులు, ఇంకోళ్ళు తేనె తీగ లాంటి వ్యక్తులు. హనీ బీ ఆర్ అ ఫ్లై. ఇప్పుడు ఒక ఫస్ట్ క్లాసు పుష్పవనం ఉంది. అన్ని రకరకాల పుష్పాలు, సువాసితమైన పుష్పాలు ఉన్నాయి అందులో. కానీ ఒక మూలకు ఎక్కడనో ఒక చిన్న చెత్త ఉంది.
తేనెటీగ ఏం చెప్తుంది? అది పువ్వుల మీద ఆలుతుంది, అది మకరందం పీల్చుతుంది పువ్వుల మీద. కానీ అదే ఈగ ఉంటే అది దానికి పుష్పాల వనాలతో ఏ సంబంధం లేదు, మనకి మకరందంతో ఏ సంబంధం లేదు. దాని ధ్యాస ఎక్కడుంది? కేవలము చెత్త, ఇంకా చెత్తలకు వెళ్ళే ఊరిన ఆ చెత్త పులుపుతుంది కదా, అలాగే ఏం పుడుతుంది? గలీజ్ జ్యూస్, అదే దానికి ఆహారం. అదే ఒక మొత్తం పేద చెత్త కుండి ఉంది, పేద చెత్త కుండి, ఆ చెత్త కుండిలా ఒక మూల ఒక చిన్న పువ్వు వచ్చింది. తేంటికి ఏమవుతుంది? అది పువ్వు దగ్గర పోయి అలాగే మకరం కనుకనే మనం ఇది ఉంటుంది. మన చుట్టుపట్టు చెత్త ఉండొచ్చు, కానీ మనం ఆలోచించాల్సింది నాకు ఏం కావాలి, వాట్ డూ ఐ వాంట్. స్పెషల్లీ భక్తులు, నా ఆధ్యాత్మిక అభివృద్ధి చెత్తను ఆస్వాదిస్తాయి కదా, లేక ఒక మూలకున్న చిన్న పుష్పాలకెళ్ళే ఆ మకరందం పీల్చుకుంటుంది. కనుకనే ఆ చెత్తను పట్టించుకోకుండా ఏం చేయాల్సింది? ఆ పువ్వులకు పోయి ఆ మకరందం పీల్చుకొని మనము మంచి ఆరోగ్యం కల్పించుకోవాలి. లేకపోతే చెత్త చూస్తే ఏమవుతుంది? అనారోగ్యం అవుతుంది, మకరం తప్పుతుంది. సో అదేవిధంగా సురుచి ఇక్కడ అవమానిస్తుంది, కానీ ఆ అవమానం ఒక మాట అనేసింది. ఏ మాట? నీపై నారాయణ అనుగ్రహం లేదు కనుకని నా కడుపున ఉంటలేవు, కనుకని నీ తండ్రి వాళ్ళ నువ్వు కూర్చుంట రాదు కదా. ధ్రువుడు చాలా కోపం వస్తుంది. తల్లి ఆపేసింది, అవమానించింది, కానీ తల్లి కంటే ఎక్కువ కోపము ధ్రువుడికి ఏమేస్తుంది? తండ్రి మీద. ఎందుకు? తండ్రి ఒక్క మాట అనకపోయాడు. నోరు మూసుకోయే, వాడిన పెద్ద కొడుకు ఒక మాట అంటే కనుకనే పెద్దను కొరుక్కుట, ఒక పాము మీద కట్టే చంపితే పాము ఎంత కోపడుతుందో, ఎట్లా అంటదో అంత కోపం శత్రుడే. శత్రుడు మృత్యును స్వీకరిస్తాడు, కానీ అవమానం మాత్రం తట్టుకోలేదు. ఇది కృష్ణ చెప్తుడు, అర్జున్ చెప్తుడు. ఇప్పుడు అర్జున్ అన్నాడు, నేను యుద్ధం చేయాలి, నేను భిక్ష ఆడుకొని బతుకుతా. మొదటి అధ్యాయంలో 2 అధ్యాయులు చెప్తున్నాడు. నువ్వు భిక్ష ఆడడానికి పోయినావు అనుకో, ఏదైనా అవమానించనుకో, అప్పుడప్పుడు కత్తితో చంపెత్తావన్నీ. యుద్ధం చేసుడే, రంగంలో చేయకపోతే అంటే అక్కడ ఎత్తావు. ఎందుకు? శత్రువుని మీరు మాటలు అంటే వాటి ఇది శత్రువులు కూడా మాట పడాలన్నారు. ఒక మాట అంటే గతమిగా చెత్తమా సంపెత్తమా ఇదే ఇంత ఉంటుంది శత్రువులు అంటే. కిలో డాయ్ ఒకరోజు ధ్రువుడు శత్రుడు ఏడ్చుకుంటూ ఆ కోపంగా ఏడ్చుకుంటూ ఇక్కడ అమ్మ దగ్గర పోయాడు. అప్పటికే సునీతికి ఆ మొత్తం మెసేజ్ జరిగిన మొత్తం కథ ఒక దాసులు వచ్చి చెప్పేసారు. అమ్మ సునీతి ఇట్లా జరిగింది అని ఏడ్చుకుంటూ ఇక్కడ ఒక ఆదర్శవంతమైన తల్లి. చాలా నేను అలా కొన్ని డీటెయిల్ స్టెప్ బై స్టెప్ 3 శ్లోకాలు చెప్తున్నాను. ఫస్ట్ చెప్తుంది, మనము ఎవరు అవమానించినా ఎవరు చేసినా కానీ మనం వాళ్ళ విషయము చెడు ఆలోచించద్దు. డోంట్ థింక్ నెగటివ్ అబౌట్ ఎనీవన్. తల్లి పిల్లలకి నేర్పాల్సింది. లేకుంటే ఓడరా ఏడ్రా ఎక్కడ ఎదిపోతా దాని జుట్టు పట్టి కానీ దాని ఇంత ధైర్యమా ఏమనుకుంటుంది? ఇంకెన్నో ఇక బూతులు, ఇక ఆడవాళ్ళు ఎన్ని బూతులు ఇస్తాయి, ఇక సంత అంటే ఎక్క బూతులు వెళ్తాయి. ఇక ముందే సౌతి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఇట్లా వేసరికి వెళ్తే ప్రేమ ఇంకా. డోంట్ టేక్ రివెంజ్, డోంట్ హ్యావ్ నెగటివ్ ఫీలింగ్స్ ఫర్ ఎనీవన్. మన 2వ విషయం చెప్తుంది, ధ్రువ
మీ అమ్మ చెప్పిన మాట తప్పు కాదు, మీ చిన్నమ్మ చెప్పిన మాట తప్పు కాదు. నువ్వు నిజంగా దురదృష్టవంతునివే, నువ్వు నిజంగా దురదృష్టవంతునివే. ఎందుకు? నువ్వు నా కడుపులో జన్మించినావు కనుక నువ్వు దురదృష్టవంతునివి. నీ తండ్రికి నేను లెక్కకి లేను. ఇంట్లో దాసులకు విలువ ఉంది, కానీ దాసులకు ఉన్న విలువ, దాసులకు ఉన్న గౌరవం కూడా నాకు లేదు. కనుకనే నువ్వు దురదృష్టవంతునివి. నీ తల్లి చెప్పిన మాట తప్పు. ఎక్సెప్ట్ సెకండ్ ఏం చెప్తుంది? ఎక్సెప్ట్. మూడో విషయం చెప్తుంది, పట్టింది మాట. మనం ఎందుకు దురదృష్టవంతుని? వ్యక్తి ప్రపంచంలో దురదృష్టవంతుడు ఎందుకు అవుతాడు? మనకు అనిపిస్తుండొచ్చు, డబ్బు లేకపోతే, అందం లేకపోతే, ప్రాపర్టీలు లేకపోతే, ఆస్తులు లేకపోతే, ఇది లేకపోతే, తెలివి లేకపోతే దురదృష్టవంతుడు అవుతాడు. అవును, వి ఆర్ ద కాజ్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్. కానీ వాస్తవంకు అసలు చెప్తుంది, నువ్వు ఎందుకు దురదృష్టవంతుడు? మీ అమ్మ చెప్పింది, నీపై నారాయణది అనుగ్రహం. కనుకనే ఎవరిపైతే నారాయణ అనుగ్రహం ఉండదో వారి జీవితమే సర్వనాశనం అవుతుంది. కనుకనే నిజంగా మన దురదృష్టవంతుడి స్థితిలోకి వెళ్ళి మనం అదృష్టవంతుడు కావాలంటే ఏం చేయాల్సింది? నారాయణది అనుగ్రహం పొందే ప్రయత్నం చేయాల్సింది, అతనికి అంకితం కావాల్సింది, అతని పాద పద్మాల శరణం పొందాల్సింది. అప్పుడే వ్యక్తి అదృష్టవంతుడు అవుతాడు. హీ బికమ్స్ వెరీ ఫార్చునేట్ జస్ట్ బై ద మర్సీ ఆఫ్ లార్డ్ నారాయణ. ప్రహ్లాద్ మహారాజ్ కూడా తన స్థుతిలో ఇదే విషయం చెప్తుండే, బాలస్య నేహ శరణం పితరౌ నరసింహ. అయ్యా, మీ అనుగ్రహం లేకపోతే ఆ వ్యక్తికి ఏం దిక్కులేదు, ఎవరు రక్షించలేదు. ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ హిమ్, నోబడీ కెన్ ప్రొటెక్ట్ హిమ్. ఉదాహరణ ఉంది, తల్లిదండ్రులు ఎంత గొప్ప డాక్టర్ అయినా కానీ అది గ్యారంటీ ఉంది వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు రక్షించగలుగుతారు? డూ యూ హావ్ ద గ్యారంటీ? నో డాక్టర్, మదర్ అండ్ ఫాదర్ కెన్ గ్యారంటీ దట్ దే కెన్ ప్రొటెక్ట్ దేర్ చైల్డ్. అన్ని రోగాలకు వెళ్ళబడి ప్రహ్లాద్ చెప్తున్నాడు, మీ అనుగ్రహం లేకపోతే వాస్తవంగా గతి లేదు, వాడిని ప్రపంచంలో ఎవరు రక్షించలేరు, వాడు దురదృష్టవంతుడు. ఇది ప్రహ్లాద్ ఉంది ఒక స్థుతి నరసింహదేవి. కనుకనే మన అందరూ అనిపిస్తుంది, అదృష్టవంతుడు కావాలా, అదృష్టవంతుడు కావాలా, నాకు ఇది ఉండాలి, అది ఉండాలా. ఎస్, కోరిక మంచిదే, కానీ విధానం తెలుసుకోండి. విధానం ఏముంది? నారాయణ. ఇదే విషయంని ఇంకా లోతులో పోతున్నాను, ఓదాం పోతున్నాను, అది విషయం అట్లా ఉంది. ఇదే విషయంని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. మనం చేసే కార్యంలో ప్రతి ఒక్క కార్యము విజయవంతం కావాలంటే మనందరూ ఏదో కార్యం ఇస్తాం కదా, ఏ ఉద్దేశంతో? యూ షుడ్ బి సక్సెస్ఫుల్. బట్ వెన్ వీర్ ఆల్ ఎండెవర్స్, మనం చేసే కార్యం ఎప్పుడు విజయవంతం అవుతుంది? మనకి 5 కారణాలు ఇవన్నీ సెట్ అయితేనే వ్యక్తి ఇది కార్యము సక్సెస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఏంది? స్థలం, ప్లేస్ ఆఫ్ యాక్షన్. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ స్థలం చూసుకోవాల్సింది. ఎక్కడ ఇల్లు పడితే కాదు, స్థలం చూసుకోవాల్సింది. దండ ఎత్తాము, దుకాణం పెడితేనే కాదు, స్థలం చూసుకోవాలా. స్థాన బలం లేకపోతే కొన్ని స్థలాలు ఉంటాయి, కొన్ని భూములు ఉంటాయి, ఇగుతా అవుతాయి, అవి మింగుతా అవుతాయి. పెట్టినాక మనం మొత్తం అటే మింగుతాయి. కొన్ని అట్లా ఉంచుతాయి, కొన్ని భూములు ఏమో కక్కుతాయి. రూపాయి లక్షలు పెట్టబడతాయి, కొన్ని భూములు ఏమో లక్షలు అయ్యి రూపాయి కూడా రాదు. సో స్థానం ఫస్ట్, ప్లేస్. రెండోది వ్యక్తి, కర్త, అధిష్టానం తథా కర్త. చేసే వ్యక్తి ఎట్లున్నాడు? మూడోది వ్యక్తి యొక్క ఇంద్రియాలు, అవి గట్టిగా ఉన్నాయి లేవా? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు గట్టిగా ఉన్నాయి. మూడో ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టరు ప్రయత్నాలు. ఈ లోకంలో కేవలం ఇది చెప్తారు, ప్రయత్నమే. వర్క్ హార్డ్, ప్రయత్నం చేస్తే నువ్వు పాస్ అవుతావు, ప్రయత్నం అయితే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. లేదా ట్రై అండ్ ట్రై టిల్ గెట్ సక్సీడ్ అని భౌతిక సిద్ధాంతం. దాని కృష్ణ చెప్తుండు, ఫస్ట్ స్థలము, రెండోది వ్యక్తి కర్త, మూడోది ఇంద్రియాలు, నాలుగోది ప్రయత్నాలు. కానీ ఐదో విషయం చెప్తుండు, దైవ, భగవంతుడు.
ఈ 5 కలిసి రావాల్సింది, అప్పుడే ఆ కార్యము సక్సెస్ఫుల్. కానీ 5లోకి వెళ్ళే సక్సెస్ ఎట్లా అంటాము, ఎట్లా అంటాము కదా, సక్సెస్. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవేమి లేకున్నా, స్థలం సరిగా లేకున్నా, నువ్వు చక్క లేకున్నా, నీ ఇంద్రియాలు చక్క లేకున్నా, నీ ప్రయత్నాలు సరిగా లేకున్నా, ఈ దైవ అనుగ్రహం వచ్చిందా అన్నీ అయిపోతుంది. ఇవన్నీ మంచిగా ఉన్నాయి కానీ దైవం లేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇప్పుడు మా మెడిసిన్లో, మా ఎంబీబీఎస్ ఎస్పెషల్లీ, పీజీలో కూడా అంత ఉంటుంది కదా, ఎంబీబీఎస్ జస్ట్ 5 questions ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో 5-6 questions అంతే. ఇప్పుడు ఆలోచించురి, 5 questions ఉన్నాయి. మొదటి 4 questionలకు 10 మార్కులు, 5వ క్వశ్చన్కి 90 మార్కులు. మొదటి 4 questions రాస్తే 10 మార్కులు వస్తాయి, 5వ క్వశ్చన్ రాస్తే 90 మార్కులు వస్తాయి. ఇప్పుడు ఏది అటెంప్ట్ చేస్తారు? ఫస్ట్ 4 questionలకు ఆన్సర్ మీకు వర్డ్ టు వర్డ్ తెలుసు, 5వ క్వశ్చన్ విషయం కొంచెం వెనక ముందు ఉన్నారు, అప్పుడేం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? ఫస్ట్ 4 questions ఫుల్ అవుతాయి, వర్డ్ టు వర్డ్ కాపీ పేస్ట్ చేసిన వస్తుంది మీకు, అంత కంఠస్థం ఉంది. 5వ క్వశ్చన్ కొంచెం సగం తెలుసు, సగం తెలియదు, ఏం చేస్తారు అప్పుడు? చూడు, అందరూ ఆలోచిస్తారు. నువ్వు నా ఫస్ట్ 4 ఎంత మంచి రాసిన, వర్డ్ టు వర్డ్ రాసిన ఎంత, ఎన్ని మార్కులు వస్తాయి? 100కి పాసింగ్ ఎంత? 100కి పాసింగ్ ఎంత? 35 అట్టుంది. వర్డ్ టు వర్డ్ కాపీ పేస్ట్ చేస్తే 10 మార్క్స్, పాసింగ్ ఇంకా 20 తక్కువనే. కానీ అదే 5వది సగం రాసిన 45 వస్తుంది, ఇంకా 10 ఎక్కడే పాసింగ్ కంటే. అదేవిధంగా ఈ 5వ దైవ చాలా ఇంపార్టెంట్. సమయం కూడా అయిపోతుంటది కదా, దైవ ఫ్యాక్టర్ చాలా. భౌతిక జీవితం అంటే ఏంది? కేవలం 4 చెప్తారు. మెటీరియలిస్టిక్ లైఫ్ మీన్స్ ఓన్లీ 4, స్పిరిచువల్ లైఫ్ మీన్స్ అలాంగ్ విత్ 4, 5th. కనుకనే భక్తులు ఎప్పుడు విజయవంతం ఉంటారు. డ్యూటీ ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. వై? మనకు అన్నీ తెలుసు, దైవ అనుగ్రహం. సునీతి చెప్తుంది, నిజంగా నువ్వు దృష్టివంతుడు. నిజం ఎందుకు? నీపై దైవ అనుగ్రహం లేదు, నారాయణ అనుగ్రహం లేదు. కనుకనే ఇక్కడ కూర్చుండి ఏడ్చే బదులు నా ముంగట ఏడిస్తే ఇంకో పని ఏమిస్తుంది, నా ముంగట ఏడితే ఏం లాభం లేదు. ఎందుకంటే నేను కూడా ఏడుతున్నాను, నా పరిస్థితి ఇక్కడ దారుణంగా ఉంది. కనుకనే తెలుసుకోవాల్సింది, మనం ఎవరం కూడా బాధపడాల్సింది, ఎవరికి చెప్పుకోవాల్సింది. గుడ్డోడు పోయి గుడ్డోని సోపత పడితే నన్ను రోడ్ దాటిమని ఏమవుతుంది? ఇద్దరు పోతారు. హిందీలో అంటారు, హమ్తో డూబరే సనం తుమే భీ సాత్లే డూబేంగే. నేను మునుగుతున్నా, నిన్ను కూడా తీసుకొని మునుగుతా. తల్లి ఇట్లంటే నువ్వు భయపడగా నాన్న, నేను ఈ చేత చేత, నువ్వు కూల్ డౌన్, రిలాక్స్. నో, నామ కూడా ఏడితే ఏం రావట్లేదు. నువ్వు నా 5 విషయం చెప్తుంది, నువ్వు నా దగ్గర వస్తున్నావు మా అమ్మ అని. అవును, నువ్వు నా కొడుకు, నాకు నీ మీద ప్రేమ ఉంది. కానీ ఆ నారాయణ గుండెలో నాలాంటి తల్లులది 1000 లక్షల తల్లుల ప్రేమ అతని గుండెలు ఉంది. కనుక నా దగ్గర చేడితే ఏం లాభం లేదు. ఐ కెనాట్ వెయిట్. ఎందుకంటే ఆ పరిస్థితి కూడా నీలాగా దారుణంగా ఉంది. ఐ కాంట్ హెల్ప్. ఇది ఒక పెద్ద పాయింట్ ఉంది. చెప్తారు కదా, కేవలం సునీతి ఇంకా ధ్రువం చర్చ మీద ఒక సెషన్ పెట్టుకోవచ్చు, అంత డీప్ సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది. ఈ భౌతిక ప్రపంచం, భౌతిక జీవితంలో అందరికి ఏమనిపిస్తుంది? నా కొడుకు నన్ను చూసుకుంటాడు, నా భార్య నన్ను చూసుకుంటుంది, నా భర్త నన్ను చూసుకుంటాడు, నా కుటుంబ సభ్యులు నన్ను చూసుకుంటారు. అవునా? వాళ్ళ మీద ఆధారపడతాం మనం. ఆధారపడద్దా? తప్ప తప్పది. వీళ్ళు లేకపోతే బతికింది, వాళ్ళ కోసం నేను చెప్తున్నా.
నన్ను అన్నారు, నన్ను పెంచిండ్రు, నన్ను ఇది చేసిండ్రు, నన్ను చదివించిండ్రు. ఇప్పుడు నేను చెప్తా, నేనే పెద్ద హై క్లాస్ ఫ్యామిలీకి రాలేను. నాదేం కులమేం పెద్ద ఉన్నతమైన కులం కాదు, నా పుట్టుకమేం ఉన్నతమైన కులం కాదు, మేము ఐశ్వర్యపరంగా ఉన్నతమైన కులం కాదు. వీఆర్ ఫ్రమ్ లో క్లాస్. కులం పరంగా కానీ డబ్బు పరంగా కానీ మా నాన్నమ్మ ఇంకా మా నాన్న రోడ్ మీద ఉండేవాళ్ళు, ఇల్లు కూడా లేదు. అటువంటి పరిస్థితి రోడ్ మీద తల్లి కొడుకులు బాంబేలో. దుకాణం బయట దినంతా పని చేసుకుని రాత్రి కూర్చుని వాళ్ళు దుకాణం బయట. ఎందుకు? ఆ దుకాణం క్లోజ్ అయితే దాని కింద వాళ్ళు పెట్టుకున్నారు. ఆ పెట్టెలేముంది, 2 బగోన్లు, ఒక స్టవ్. ఆ దుకాణం క్లోజ్ అయితే ఆ బాక్స్ తీసుకొని వాళ్ళు రోడ్ అంట వేసుకొని మళ్ళీ తెల్లారి షాప్ తెరచడం ముందు ప్యాక్ చేసుకొని లోపల పెట్టుతున్నారు. తల్లి కొడుకు, కొడుకు తల్లి. ఎందుకంటే అప్పుడు కలర్ ఎపిడమిక్ వచ్చింది. మా తాత వాళ్ళ మా ఇంకా పెద్ద బాబాయ్ ఉన్నట, వాళ్ళు ఇంకా అక్కున్నట, ఒక్కరు చచ్చిపోయారు. అప్పుడు మా డాడీ జస్ట్ మా నాన్నమ్మ జస్ట్ 5 months ప్రెగ్నెంట్. అప్పుడు జస్ట్ బాగాయిండు, ఉన్నోడు ఒక్కడు ఆయనతో పోయినట్టు ఎట్లా అని వాళ్ళు చెప్పి వాళ్ళు పరిచయం వాళ్ళు రాయ చెల్లె బొంబాయి దొరికిపోయింది. ఉండే పరిస్థితి ఏంటి? రోడ్ మీద హోటల్లో పోయి గ్లాసులు అడుగుడు. మా నాన్నమ్మ డాంబర్ రోసుడు. ఇప్పుడు బొంబాయిలో ఇంట్లో డాంబర్ ఎండాకాలం. మా డాడీ ఒకసారి మొత్తం చేతంగా కాలిపోయింది. ఉండే అటువంటి పరిస్థితి. దాని తర్వాత మేము ఒక్కళ్ళు ముగ్గురం ముట్టాం. ఎట్లనో పాపము అందరూ కొంత మంచి దయ చూపి పెరిగిన వాళ్ళే. బాంబేలో BST అని ఉంది, మనకి అయిపోయి ఆర్టీసీ BST బస్సులు. తొందర అప్పుడు ఎట్లా నా కొడుకు కానీ వాళ్ళు పని ఎక్కించింది. పాపం పిల్లలకి ఏం లేదు, ఒక చిన్న రూమ్ తీసుకుని ప్రోపాల్ రూమ్ ఎట్లుండే దానికంటే చిన్న రూమ్ అది ఉంది, ఇప్పటికి ఉంది. వీఆర్ కెప్ట్ అట్ దర్ మెమరీ. బాంబేలో మెట్ల కింద. ఇప్పుడు మీరు ఊళ్ళలో మెట్ల కింద మీరు బాత్రూమ్ కట్టుకుంటారు, అవును, మెట్ల కింద బాత్రూమ్ టాయిలెట్ కట్టుకుంటారు. అటువంటి మెట్ల కింద మా చిన్న ఇల్లు ఉంది ఇప్పటికీ. అటువంటి పరిస్థితి. మా అమ్మ ఇట్లా వర్షాకాలంలో పడితే మొత్తం ఢిల్లీ పడుతుండే. తల మీద పిల్లల నూనె పెడితే తెచ్చి మళ్ళీ తినేస్తుండే, కొరికెత్తుండే. స్నానంకి స్థలం లేదు, లాట్రిన్ బాత్రూమ్ లేదు. అట్లా పరిస్థితి. కానీ ఎవరు దయ చూపారు? మా నాన్నకు జాబ్ నేర్పించారు. ఇక మా తాత, మా అమ్మ కొంచెం మంచి ఫ్యామిలీ, ఉన్నోళ్ళు మంచిగా. కానీ మా తాతయ్య ఆయన విషయంలో పిల్లగానికి పర్మనెంట్ జాబ్ ఉంది, ఇల్లు లేకుండా ఇంత గరీబులు ఉన్నా కానీ పర్మనెంట్ జాబ్ ఉంది, ఎట్లా బతికిస్తారు. మా అమ్మ చేసింది. చెప్పది వరిగా చెప్తుంది. జస్ట్ కమ్ టు 1 point. దాని తర్వాత ఒక్కొక్కరిలో మేము ముగ్గురం ఉంటాం. అప్పుడు మా డాడీకి 500 rupees సాలరీ. అప్పుడు ఆ 500లోకి వెళ్ళే మా పెద్దనకు స్కూల్ ఫీజే 100 rupees ఉండే. అంత ఆ టాప్ క్లాస్ స్కూల్. బాంబేలో ఉన్న తెలుగు వాళ్ళందరూ వాళ్ళ ఒకటే స్కూల్, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ. కానీ మేము ముగ్గురము ఎవరు కూడా మున్సిపాలిటీ స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్ కాదు. ఆల్ ఆఫ్ అస్ వర్ ఎడ్యుకేటెడ్ కాన్వెంట్ స్కూల్. ఇంకా మా పెద్దన్న టైం లోపల కాన్వెంట్ స్కూల్ టాప్ క్లాస్ స్కూల్, ఇప్పటికున్న స్కూల్. దాట్ టైమ్ ఇట్ వాజ్ 100 rupees ఫీజ్. మా అమ్మ నాన్న స్కూల్కి అడ్మిషన్ కోసం పోతే వెళ్ళగొట్టిన వాళ్ళు వీళ్ళు అవతారం చూసి. ఇది మీకోసం కాదు, మున్సిపాలిటీ తప్పించుకోండి, మీరు ఇవన్నీ భరించలేదు ఇక్కడ ఫీజు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి, లేదు మా అన్నయ్యనే నాకు పెళ్లి కాలేదు, మేము ఇద్దరం పని చేస్తున్నాము, మేము చేసి మాకు చదివిస్తాం చేత గప్పుడు ఆమె చెప్తున్నది. ఎత్తుగా ప్రిన్సిపల్ ఆమె పార్సెంట్లో సిగరెట్ ఊతుకుంటా నడితే పిల్లలు గజమంటుంది. మా పెద్దలకు మా అమ్మ టిఫిన్ తీసుకొని పోతే లంచ్ బాక్స్ మధ్యాహ్నం పూట ఎందరో తల్లులు भाई हमारे बच्चे के लिए टिफिन लेकर आएगी क्या? మా పిల్ల కూడా టిఫిన్ తీసుకొస్తావా? ఎందుకు వాళ్ళకి నచ్చుతుండే ఇంట్లో పని మనిషి. ఆ లెవెల్ స్కూల్లో ఎందుకు? మా నాన్నకు ఒక్కడే ఉండేది. నేను మట్టి ముట్టినా నా పిల్లలు మట్టి ముట్టద్దు. దాని తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ వరకు వస్తుంది. ఫీజు అప్పుడు 60 rupees, 160 అటైంది, 500కి వెళ్ళి మళ్ళీ మా ఇంకోటి వచ్చింది. బాగా అంత అడ్డుపోతుంది.
నేను వచ్చిందిగా ఎట్లా బతుకుడు ఎప్పుడు రిజైన్ చేసి ఏం చేసిండో సాయంత్రం 6 గంటలకు వచ్చిండు అన్నిటికి వెళ్ళి మా అమ్మ చెప్తుండు రాత్రి నేను దుబాయ్ పోతున్నాను మా అమ్మ కూడా తెలియదు అట్లా 25 years నేను ఎంబీబీఎస్ అయ్యేంత వరకు తిరిగిన దేశం లేదు దుబాయ్ సౌదీ ఖతార్ మస్కట్ కువైత్ లాస్ట్ 15 years బారెన్ అప్పుడు నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత నేను చాలా మస్తు అయింది ఇక వచ్చింది ఇక మస్తు కష్టపడ్డారు నా ఇట్స్ టైం ఫర్ యూ టు ఎంజాయ్ ఆలోచించి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా నడపన కోసము మా నడపన సభలో అంతా కొంచెం లేకుండే మా పెద్దోడు నేను కొంచెం మంచిగా బీటెక్ కోసం సీట్ రాకపోతే ఎట్లా గవర్నమెంట్లో ఇంకా ముందు లిస్టు అప్పుడు బాంబేలో డివై పాటిల్ అని పెద్ద ఇన్స్టిట్యూట్ అందులో వీళ్ళు ప్రైవేట్ కాలేజ్లో అప్లై చేసిండ్రు అప్పుడు డొనేషన్ వాస్ 25,000 దాట్ టైం వీళ్ళు నింపచ్చిండ్రు మా అమ్మ పోయింది ఇక పోయి ఇక అడ్మిషన్ అయింది కానీ మళ్ళీ అడ్మిషన్ అయిన తర్వాత డివై పాటిల్ వాళ్ళ మేడంకి మా అమ్మ చెప్పింది మేడం మరి మేము గిట్లా ఎట్లున్నాం 25,000 ఫీజు ఇంకా ఫీజు 20,000 ఆ టైంలో పడ్డా ప్రైవేట్ కాలేజ్ అది మరి మేడం మేము ఇట్లా గవర్నమెంట్లో కూడా అప్లై చేసినాము ఏమో అత్తదో రాదు కానీ ఒకవేళ అత్తే మీరు రిఫండ్ చేస్తారా మా అమ్మ అన్ని చెవులకు లేమేసుకుంటున్నాను నాకు ఒక్కడే కొడుకు వీళ్ళ అయ్యా ఏదో సున్నం పని చేయకపోతాడు నాకేం లేదు ఒక కొడుకు చదివేయాలని ఉంది అని చెప్పేసరికి ఆమె ఎగ్దాం అదేంది మీకు ఇంత చదివేలు ఉందా మీ కొడుకు అలా అడ్మిషన్ దొరికితే మేము మా రూల్ లేదు డొనేషన్ది ఇంకా ఫీజు రిఫండ్ చేసుడు కానీ ఫుల్ రిఫండ్ చేస్తాం అని ఎక్స్టెండ్ చేసింది మా నడుపునికి అడ్మిషన్ వచ్చేసింది అది ఫుల్ రిఫండ్ చేసింది మీ పెద్ద పెద్ద కాలేజ్లో పెద్ద పెద్ద స్టూడెంట్స్ ఉండరు పిల్లలు మంచి బట్టలు ఉండరు మంచి షూస్ కొని లేకపోతే పిల్లలు కొంచెము ఇన్ఫీరియర్ ఫీల్ అవుతాడు అట్లా కొంచెం క్లాస్ వీక్కి పంపింది ఫ్రమ్ దాట్ బ్యాక్ చెప్పేది ఫ్రమ్ దాట్ బ్యాక్గ్రౌండ్ వీఆర్ అటువంటి పరిస్థితిలో మా నాన్నకు నా కొడుకు పెద్ద హాస్పిటల్ ఉండాలా డాక్టర్ కావాలా ఆ లోపు నేను పీజీ చేస్తున్నా నాకు ఇంకా కోరికలు పెరిగినాయి ఏం చేసినాయి పెద్ద దెబ్బేసినాయి మొత్తం ప్లాన్స్ చెప్పండి ఆలోచించరు అటువంటి లెవెల్కి వెళ్ళి వచ్చి ఎన్ని ప్లాన్స్ ఎన్ని కోరికలు ఉండదు మీరు అంతా నిండు ఉన్న వాళ్ళు మీకు ఎన్నో ప్లాన్స్ ఉంటాయి మీ పిల్లల కోసం మేము ఏం లేని వాళ్ళు మాకెంత కోరిక ఉండాలా కానీ మా డాడీ వాడు కూడా ఒక్కసారి కూడా వచ్చి వారిని నీకోసం ఇంత కష్టపడుతురా మీకోసం నేను ఏం చేయలేను నేను ఉపాసం ఉండకుండా నా కడుపులో నాకు అల్సర్లు యాసిడ్లు ఎన్ని ప్రాబ్లంలు తిండి లేక టికాన్ లేక నా ప్రాణం కథం వేసుకున్నాను నువ్వు గిట్ల ఎత్తిరా నెవర్ ఎవర్ నెవర్ నిన్న కూడా ఒక మాట మా అమ్మనే ఎన్నో కథలు వేసినది మా డాడీ నిన్నదేమండి ఎందుకు అని చెప్తున్నా వై డి ఐ టేక్ దిస్ డిసిజన్ నేను అనుకోవచ్చు కదా మా తల్లిదండ్రులు ఇంత కష్టపడ్డారు నేను వాళ్ళ కోరికలు తీర్చాలని ఎస్ ఐ హ్యావ్ టు డూ వాళ్ళ మంచి సుఖం ఉంచాలా ఇచ్చేయాలి బట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ భాగవత్ నేను వాళ్ళ కొడుకైనా ఏమైనా అల్టిమేట్లీ ప్రొటెక్టర్ ఇస్ కృష్ణ నేను కాదు నిజంగా సంరక్షణ కలిగించేవాడు వాళ్ళకి సుఖం ఇచ్చేవాడు అందించేవాడు కృష్ణుడు కనుక ఇష్టం ఇంకా నిజంగా కృష్ణుడు అనుగ్రహించిండు నేను చెప్పాను కూడా ఒకసారి నిజంగా కృష్ణుడు మా నాన్న అనుగ్రహించిండు దేవుడు మా నాన్న ఏం డివోటీ కాదు ఏం కాదు హరే కృష్ణ కాదు ఏం కాదు బట్ అంతకాలంలో దేహం వదిలిపెట్టేటప్పుడు మా నాన్న హరే కృష్ణ మహాంతరం చెప్పి కూడా దేహం వదిలిపెట్టిండు మరి ఎవరు భక్తులు లేరు అందుబాటులో నో డివోటీస్ అరౌండ్ నార్మల్లీ డివోటీస్ వెళ్ళిపోతా ప్రాణం దేహం వదిలి పెడతా ఉంటే అందరు చుట్టూ కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అందరు కింద అవుతుంటారు లేక టేప్ పెడుతుంటారు మా డాడీ బైక్ మీద చూడాడు నో డివోటీ అరౌండ్ బట్ ఈస్ చాంటింగ్ హరే కృష్ణ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎట్లా సాధ్యమవుతుంది
ఆ ఉన్నతమైన గతి భగవంతుడు మా నాన్నకి ఎలా ఇచ్చిండు. మన చివరికి మొత్తము అంత్యక్రియ నేను చేసిన, మా పెద్దనయ్యేది. అదో పెద్ద స్టోరీ. అందరు పక్కన అందుబాటులో ఉంటారు, ముగ్గురం. కానీ మా పెద్దనకు సడన్గా నైట్ 3 o'clockకి ఫుల్ బ్యాక్ అయ్యి, ఈ రూమ్లో శవం ఉంది మా నాన్నది, ఆ రూమ్లో మా పెద్దన్న. ఇక నేను ఫుల్ అన్నీ వేస్తున్నా, ట్రాక్షన్ ఎక్షన్ అన్నీ వేసిన, ఎన్ని ఆర్థోపెడిక్లా బ్యాక్ ఎక్ కోసం రిలీవ్ కోసం ఏం చేయాలి అన్నీ వేసిన, ఇంజక్షన్లు అవి మసాలా రిలాక్స్, పెయిన్ కిల్లర్స్. తగ్గుతలేదు, లేస్తలేడు, కూర్చుంటలేడు, మలుగుతలేడు, ఏం చెప్తాడు. నేను నడుస్తా ఏం నడుస్తావు. ఇవాళ చివరికి పొద్దున ఇక మా అందరు మామలందరూ వచ్చి వాళ్ళు భయపడకూడదు. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు ఇంటికి పోయాను. పోయిన తర్వాత నేను ఓడే షాకు, అరే వచ్చిండని. మళ్ళా నడపడా వచ్చి మరి గిట్లు ఉంది, అన్న పరిస్థితి ఇట్లు ఉంది. ఇక పెద్దోడు వానికి తెలియదు, నడమంతోడు దేని పనికిరాడు. నడమంతోడికి నడమంతోడు వేస్ట్ ఫెయిల్ దేని పనికిరాడు. మరి నువ్వు నడుస్తావా? నేను దీని మించిన సేవ ఏముంది మా తండ్రి కోసం. మా తండ్రి కోసం నేను ఏం చేయలేదు. నా సంపాదన వెళ్ళి సంపాదించలేను. నా ఇంటర్న్షిప్లో పే చేసినప్పుడు వచ్చిన స్టైపెండ్లో కూడా ఒక పైసా కూడా ఇవ్వలేను. ఉంటే నాకు ఇచ్చి కూడా పోయింది, తప్పకు నాకు ఇచ్చి కూడా పోయింది. ఇంకా ఒకవారు వచ్చిన కదా, నేను టెంపుల్ ఉన్నా, అప్పుడు వస్తుండే అనమాట. అరే నీది పలానా బ్యాంకులో అకౌంట్ ఉంటే కదరా అన్నట్టు. ఎలా ఉంది, ఎందుకురా అబద్ధం ఆడతావు? నా అబద్ధం మీద ఉంది, నా అకౌంట్ ఉన్నా, ఇంకా ఓపెన్ అబద్ధం ఆడుతున్నా, క్లోజ్ చేసుకోలేవు అన్నట్టు. ఉంది, ఎందుకు అబద్ధం ఆడుతావు, క్లోజ్ చేసుకో. నీకు తెలుసుకోవాలి సార్, నేను పోయి చెక్ చేస్తాను అనమాట. ఆ బ్యాంకులో నేను పోయి చెక్ చేస్తాను, అకౌంట్ క్లోజ్ చేస్తాను. నేను మరి నువ్వెందుకు పోతే నా అకౌంట్ చేయాలి, నువ్వెందుకు పోయినావు? లేదురా నేను ఇలా ఉంటా, రేపు ఉందా, నీకు రేపు ఏమైనా అవసరం పడితే ఏ అన్నలో కూడా చేయి తప్పుతాను. అప్పుడప్పుడు దగ్గర ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు వేసేస్తే ఎప్పుడైనా ఖర్చులకు అవసరం పడితే వాడుకోవచ్చు సార్. ఇది నేను రూపాయి ఇవ్వలేను, ఒక రూపాయి ఇప్పుడు ఇవ్వలేదు. మా అన్నకు ఫుల్ బ్యాకే కాదు, వీళ్ళు వచ్చి నడుస్తావా, దీని మించిన సేవ ఉంది. ఫుల్ ఫైనల్ దాకా మా నాన్నకు పాలతో స్నానం చేయించిన, తిలకం పెట్టిన, ఇచ్చి అన్నీ వేసి లాస్ట్ ముఖాన్ని కూడా నేను ఇచ్చిన. అప్పుడు మా అన్న బైక్ ఎట్లలో కింద వచ్చిండు. ఇక అగ్నిచ్చిన తొందరగా ఇంటికి పోతాను, ఫస్ట్ ఇంటికి నేను తొందర ఇంటికి పోయినా. ఆ శ్మశాన వాటికి వెళ్ళి మా అన్న నడుచుకుంటూ వచ్చిండు టైంలో. నో బ్యాక్ ఏక్, నో పెయిన్, ఇట్స్ పాసిబుల్, నో బ్యాక్ ఏక్. ఐ డిపెండ్ ఆన్ కృష్ణ అండ్ టుక్ దిస్ డిసిషన్. నేను కృష్ణుడి మీద ఆధారపడి నిర్ణయం తీసుకున్నాకి. అల్టిమేట్లీ రక్షించేవాడు కృష్ణుడు, అనుగ్రహించేవాడు కృష్ణుడు, చూసుకునేవాడు కృష్ణుడు, మనం కాదు. తో ఈ మూలకెళ్ళి బయటపడాల్సింది. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి చూసుకోవద్దా, భార్య భర్తలు చూసుకోవద్దా, పిల్లలను చూసుకోవద్దా, ఇచ్చేద్దా చేద్దా? చూసుకోవాల్సింది బాధ్యత. మనం ముందు చేసుకున్నాం కాబట్టి, పెళ్లి చేసుకున్నాం కాబట్టి, పిల్లలు కన్నాం కాబట్టి వాళ్ళ బాధ్యత. కానీ బాధ్యతలు నిర్వహిస్తుండాలి. కానీ మనసులో ఏముండాల్సింది? రక్షించేది కృష్ణుడు, నేను కేవలం నిమిత్తం మాత్రమే. నేను ఎంత చేసినా అతడు అనుగ్రహించకపోతే నేనేం చేయలేను. అల్టిమేట్లీ డిపెండ్ ఎవరి మీద కావాల్సింది? కృష్ణుడు. ఇది పెద్ద పాఠం, ఇది సునీతి చెప్పేది. నువ్వు నా దగ్గర చేపెడుతున్నావు, నేనేం చేస్తాను, నా పరిస్థితి ఇంకా నీకంత దారుణం ఉంది. నారుగా చేస్తే ఏం లేదు, నీకు ఏడ్చేడు ఉంది కదా, నీకు ఏడ్చేడు ఉంది కదా, నీ బాధ చెప్పుకోవాలి ఉంది కదా. ఎవరి దగ్గర పోయి చెప్పాలో అటు పోయి చెప్పు. మీ అమ్మాయి మనది నారని అనుగ్రహం లేదు, కనుకనే ఆ అనుగ్రహంని పొందే ప్రయత్నం లేదు. ఇది తల్లి, ఇది తల్లి. తల్లి పనింది. తల్లిదండ్రులు కేవలము ఆర్ కేర్ టేకర్స్. మీరు మీ పిల్లల కేవలము కేర్ టేకర్లు. ఇంకా మీ అందరికంటే పెద్ద బాధ్యత ఏంది? భగవంతుడు ఒక జీవును మీకు అప్పచెప్పిండు. దేనికోసం? వాని సంబంధం కృష్ణునితో చేయించండి, దానికోసం. ఇది తల్లిదండ్రుల బాధ్యత. కనుకనే శాస్త్రం చెప్తుంది,
మనము మన పిల్లలను ఉద్ధరించే స్థితిలో లేకపోతే పిల్లలు కనొద్దట. ఒక గురువు తన శిష్యులను ఉద్ధరించే స్థితిలో లేకపోతే శిష్యులను స్వీకరించద్దట. అంత పెద్ద బాధ్యత ఇది కేవలం ఎంజాయ్మెంట్ కాదు సంసారం, ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ. మనం మన పిల్లలను ఉద్ధరించేట్టు చేయాలి, వాళ్ళకి అటువంటి అవకాశాలు ఏర్పాటు చేయాలి, అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. దేనివల్ల అయితే వాళ్ళు భక్తిలో మూడికి వెళ్ళి వాళ్ళు నారాయణతో సంబంధం చేసుకుంటారు, వాళ్ళు భక్తిలో మూడికి వెళ్తారు. అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుడు తల్లిదండ్రుల పని. కేవలం వాళ్ళకు బట్టలు, ఎడ్యుకేషన్లు, ఇవి బండ్లు, బైక్లు, సైకిళ్ళు ఇచ్చుడు కాదు. వీటితో పాటు వాళ్ళని మంచి భక్తులుగా మార్చే ప్రయత్నం కూడా చేయాల్సింది, వాళ్ళకు భక్తి అనేది అవకాశాలు ఏర్పాటు చేయాల్సింది. అది నిజమైన బాధ్యత. అది అప్పుడు మనం తల్లిదండ్రులం అవుతాము. లేకపోతే పశువులు అంటేనే మనం అంటున్నాం అంతే. ఏం తెలియదు, క్షమించండి, వినకు బాగా అనిపిస్తుంది, మేము కఠినంగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ద ఫ్యాక్ట్. సో మనము పిల్లలను ట్రైనింగ్ చేస్తే, వాళ్ళ ఉద్ధరణ కోసం మనం పనిచేస్తే చివరికి ఏమవుతారు, వాళ్ళు మనం ఉద్ధరిస్తారు. లేదా వాళ్ళు మనం ఉద్ధరిస్తారు. నరసింహ స్వామి చెప్పినట్టు ప్రహ్లాదునికి, నువ్వు ఏ వంశం జన్మించినవో ఆ వంశం యొక్క 21 తరాలు నేను ఉద్ధరిస్తున్నా. 21 generations ఆర్ లిబరేటెడ్ బికాస్ ఆఫ్ యూ. సో ఇంట్లో ఒక్క వ్యక్తి భగవంతునికి అంకితం అయితే, ఒక్క వ్యక్తి, ఒక్క పిల్లడు భగవంతునికి అంకితం అయితే వాడు ఎన్ని తరాలు ఉద్ధరిస్తుండు? 21 తరాలు ఉద్ధరిస్తుంది. కేవలం ఇప్పుడు కన్న తల్లికి సేవ కాదు, 21 తరాలకు సేవ అందిస్తుంది. చెప్పండి, దీని మించిన సేవ ఏముంది? దీని మించిన సేవ ఉంది? వాస్తవంగా శాస్త్రం భాగవతం చెప్తుంది, పిల్లలు ఎందుకు వినాల్సింది? తన ఉద్ధరణ కోసం. నాకు పిండాన్ని ఎవరెత్తారు, నన్ను ఎవరు చేస్తారు? కనుకనే పిల్లలను చదివి జాబులు చెప్పి, పెళ్ళిళ్ళు చెప్పి అన్నీ ఇవి. దాంతో పాటు ఏం జరగాల్సింది, వాళ్ళు మంచి డివోటీ కావాలి. అర్జునుడు ఫస్ట్ వాళ్ళు మంచి డివోటీలు అయితే ఒకవేళ వాళ్ళు చదవకుండా నడుతుంది, వాళ్ళు టాప్ కాకుండా నడుతుంది ప్రపంచంలో, వాళ్ళు పెద్ద పెద్ద పేరు రాకుండా నడుతుంది. వాళ్ళు మంచి డ్యూటీ అయిపోతుంది. ఎందుకంటే వాడు డ్యూటీ కాకపోతే ఏం చేస్తాడు? వాడు తింటాడు, తాగుతాడు, మద్యం, దూత్యం, వ్యభిచారం చేస్తాడు, తన జీతం పాడేస్తాడు, వాడు నరకం పోతాడు, మీకు నరకం కోసం దారి మీటింగ్ బుకింగ్ చేస్తాడు, మీటింగ్ కూడా బుకింగ్ చేస్తాడు వాడు. కనుక నేను బాగా లోతుల కోసం చెప్పాలి, ఈ విషయం అట్లుంది. అప్పుడు తల్లి మాట విని ధ్రువ అంటాడు, మరి నారాయణ ఎక్కడ దొరకడం, ఎట్లా దూరం పొందాలి? నారాయణ ఎక్కడ ఉంటాడు? అడవిలో ఉంటాడు. తపస్సు చేయకు. తల్లి తపస్సు కోసం పంపింది కొడుకుని. ఇలాంటి నాన్న ఇంట్లో ఉండరా, అట్లా తపస్సు చేయకు, తల్లి పంపింది. అప్పుడు ఆ ఆవేశంలో నీకు రాజ్యమే కావాలి కదా. సో మనసులో ఏముంది? ప్రతీకార భావన, ధ్రువునికి రివెంజ్ఫుల్ మూడ్. నా తండ్రి నన్ను కూర్చుండే కదా, నా తండ్రి కంటే, తండ్రే కాదు ఈ ప్రపంచంలో బ్రహ్మదేవుని కంటే పెద్ద సామ్రాజ్యం నాకు కావాలి. అప్పుడు మా తండ్రి కానీ ఓడరా, అప్పుడు నేను చూస్తా. చిత్తుడా తల్లి చెప్తుంది, నారాయణ తప్ప నీ కోరికను ఎవరు తీర్చదు. ఉదాహరణ ఇస్తుంది అంటుడు, మీ ముత్తతాత, యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మాజీ, అతనికి ఈ సృష్టి చేసే సామర్థ్యం ఎట్లా వచ్చింది? ఎందుకంటే భగవంతుడు అనుగ్రహించి. మీ తాత స్వయంభూ మను, అతడు మను ఎట్లయిండు? ఆయన చేసిన దానాలు, తపాలు, వృతాలు, భక్తి భగవంతుడు అనుగ్రహించింది. కనుకనే నీకు కూడా అవన్నీ కావాలని నీ కోరిక ఉంది కదా. నీ తాత ముత్తాత గణపతి సామ్రాజ్యము అది నీ ప్రయత్నాలతో సాధ్యం కాదు. నీ ప్రయత్నాలతో పాటు భగవత్ అనుగ్రహం కూడా ఉండాల్సింది. కనుకనే నారాయణ అనుగ్రహం పొందే ప్రయత్నం చేయపో, అడవిలోకి వెళ్ళిపో. ఆ ఆవేశంలో వెళ్తూ ఉంటే నారదుని ఎత్తడు, ఏ పిల్లగా ఏంది, పో ఆడకపో, ఇది తపస్సులు చేసే వయసు కాదు, ఇంత ఆవేశం ఎందుకు నీకు? చిన్నపిల్లలకి ఇంత ఆవేశం ఎందుకు? చిన్నపిల్ల అంటే ఆడబడతారు, మర్చిపోతారు. ఒక 1000 పెద్ద తపస్సు, పెద్ద యోగి భక్తు అనుకుంటే ఇంత బాధపడే ఉంది? తీసే మాట మర్చిపోరా, పో. గురుగారు నా లక్ష్యం తప్పే ఉంది, నాకు కావాల్సింది మీరు ఇవ్వగలుగుతాను చెప్పుర్రి, లేకుంటే ఎక్కువ అక్కగా గురు పని ఏంది? గురు పరీక్షిస్తాడు. ఎప్పుడు గురు
పరీక్షిస్తాడు, తర్వాత అనుగ్రహిస్తాడు. ఒక మాట అద్దంటే ఇప్పుడు శిష్యుడు ఏం చేయాల్సింది? కథం. గురు అద్దన్నాడు, మర్చిపోడే. లేదు, గురువుని దాటేసిపోయినావా నువ్వు సాధించుకోవచ్చు. నేను గురువు మాట తప్పేసి దాటేసుకొని నేను సాధించినావు, కానీ కృప మాత్రం రాలేదు. ఏం లాభం? కానీ గురువు మాట విని నువ్వు పని చేయకుండా కానీ అనుగ్రహం వచ్చింది. నీకు అనుగ్రహం కావాలా, సాధించుకోవడం కావాలా? అదే ఆలోచించాలి. అనుగ్రహం కావాలా, సాధించుకోవడం కావాలా? సాధిస్తున్న అనుగ్రహం కోసము, కానీ అనుగ్రహం రాకపోతే ఏం చెప్తావు? గురువు పనిని పరీక్షించడు. నారదుని పరీక్షించడు, చూసాడు, అరే లేదు దీని ఉత్సాహం గట్టిగా ఉంది, దీని దృఢిష్టం ఉంది, సంకల్పం గట్టిగా ఉంది. అప్పుడు ఇక నారదుడు, సరే నువ్వు మంత్రం తీసుకో. అప్పుడు గురువు మంత్రదీక్ష ఇచ్చిండు. ఏ మంత్రము? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం ఇక్కడ మనం కూర్చున్న స్థలంలో నారదుని ధ్రువునికి ఇచ్చాడు. మళ్ళీ మధుమల్లకి ఎందుకు పంపిండు? ఎటన్నా పోవచ్చు కదా, ఎటన్నా పంపచ్చు కదా. మనం ఎందుకు వచ్చినాము? ఇది ఒక శ్లోకం భాగవతంలో ఉంది. చెప్తాను, మై డియర్ బాయ్, ఐ దేర్ ఫార్ విష్ ఆల్ గుడ్ ఫార్చ్యూన్ టు యూ. వాట్ టు డూ? ఆల్ ద బెస్ట్, శుభాకాంక్షలు. యూ షుడ్ గో ఆన్ ద బ్యాంక్ ఆఫ్ జమునా. ఇక్కడ జమునా నది వాడేటప్పుడు ఈ యమునా నది ఒడ్డు మీద ఉన్న వేర్ దేర్ ఇస్ అ వర్చువస్ ఫారెస్ట్ నేమ్ మధువన్. అతి పవిత్రమైనటువంటి వనం ఉంది, దాని పేరు మధువన్. అక్కడ వెళ్ళి పవిత్రునివిగా. ఎందుకు పంపిడు మధువన్లకు? పవిత్రుడేదానికి. మళ్ళీ చెప్తుండు, జస్ట్ బై గోయింగ్ దేర్, కేవలం మధువన్లో ప్రవేశిస్తే మాత్రమే వన్ డ్రాస్ నియరర్ టు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి ఆ దేవాదేవుడైన నారాయణకు దగ్గరవుతాడు. కనుకనే మనం ఎందుకు వచ్చాం మధువన్లో? మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చిన మధువన్లో? ఇది నారదుని మాట, నామడ కాదు. నారదుని కాదు, మీకు రెఫరెన్స్ ఇస్తాను నేను. 4వ స్కంధము 8వ అధ్యాయం 42వ శ్లోకం. తత గచ్చ భద్రం తే యమునాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సన్నిధ్యాం నిత్యదాహరే. సన్నిధ్యాం దగ్గరేదో ఎవరికి? హరికి. ఇది ఈ మధువనంది మహాత్మ్యం. అందుకని వచ్చిన ఇక్కడికి కేవలం భగవంతు దగ్గరడానికి. భౌతిక లాభాలు పొందని కాదు, భౌతిక లాభాలు పొందని కాదు. ఎందుకు? మనం చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడు ఏమి ఎంత రావాలనో అవి వస్తాయి, ఎప్పుడు ఏమి ఎంత పోవాలనో అడిగారు కర్మ. కానీ భక్తి కర్మ మీద ఆధారపడలేదు. భక్తిది కేవలం మన కోరిక మీద ఆధారపడింది, మన సంకల్పం ఆధారపడింది. భక్తి ఈజ్ నాట్ డిపెండ్ కర్మ. ఓ నా కర్మలు ఉంటే నా అదృష్టం భక్తులు అయితే రాను కాదు. నీ అదృష్టం ఉంటే నువ్వు ధనికులు కావచ్చు, కానీ భక్తులు కాదు. కనుకనే నార్మల్గా పంపించి ఇక ప్రోటోకాల్ చెప్తుడు, 6 నెలలు తపస్సు చేయు. మొదటి నెల కేవలం పళ్ళు పళ్ళు, 2వ నెల ఉంది స్టెప్ బై స్టెప్, ప్రతిరోజు నువ్వు మళ్ళీ 2లో ఒకసారి, మళ్ళీ 3లో ఒకసారి, మళ్ళీ 5వ నెలకు కేవలం ఆకులు, 5వ నెల 4 నెలల ఆకులు, 5 నెలల రాలిపోయిన ఆకులు, ఇంకా 6 నెలల కేవలం శ్వాస మీద. ఫస్ట్ పన్ను పొలాల మీద, మళ్ళీ నీళ్ళ మీద, మళ్ళీ అది కూడా నీళ్ళు కూడా ఒకరోజు తప్పించి ఒకరోజు, మళ్ళీ 3 రోజులు తప్పించి 6 నెలలు మొత్తం సిస్టమ్ ఇచ్చేసిన ప్రోటోకాల్, ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు. ధ్రువుడు అచ్చం 6 నెలలు ఈ మధువన్లో కూర్చొని ఇక్కడ తపస్సు చేసిండు. 6 నెలలకు ఏమైంది? నారాయణుడు వైకుంఠంలోకి వెళ్ళి కిందికి దిగుడు, ముఖాముఖి అయ్యాడు. శ్వాస ఆపుకున్నాడు, ప్రపంచం గాలి అయిపోయింది, మొత్తం దేవతలతో ఏమైంది 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 సఫోకేషన్. ఎందుకు? ధ్రువుడు మొత్తం శ్వాసను ఆపేసుకున్నాడు. ఎందుకంటే గుండెలో భగవంతుడు ఫిక్స్ అయిపోయాడు. అప్పుడు సడన్గా తపస్సు భంగం అయిపోయింది. అది ఏమైంది? కరెక్ట్ దర్శనం తెలియదు. చూసరికి ఏంది? ఇందాక గుండెలో చూసిన భగవంతుడు ముఖాముఖి కనబడుతుంది. అప్పుడు ఇక భగవంతుడు ధ్రువ నన్ను కీర్తించు, పద్యాలు వాడు. నేనైతే స్కూల్కే పోలేను, నేను 5 ఏళ్ళ బాలు ఉండే, నాకేం రాదు, నేనేం పాడతా. అప్పుడు
ఇక భగవంతుడి చేతిలో ఏముంటుంది? శంఖం ఉంటుంది. శంఖంతో స్పర్శ చేస్తుంది. జస్ట్ స్పర్శేసరికి పాట్ 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 12 శ్లోకాలు ఉన్నాయి దుర్వస్థితులు. 12 శ్లోకాలు పడపడ పడపడ పడ. ఇక దాని తర్వాత అన్నాడు, ఇక నారాయణుడు సరే కామ్కి బాత్ కడితే అయిపోయింది. నువ్వు తపస్సు చేసినావు, నేను వచ్చినా, నువ్వు కీర్తించినావు, ఇప్పుడు అసలు విషయం కథం చెప్పేం కావాలి. ఎందుకు తపస్సు చేసినావు? అప్పుడు తపస్సు చేసిన భౌతిక లాభాల కోసమే. నాకు మా తాత ముత్తాత కంటే పెద్ద సామ్రాజ్యం కావాలండే, కానీ స్వామీన్ కృతార్థస్మిన్ వరం నయాచి, కేవలం మీ దర్శనంతోనే నేను కృతార్థునైపోయినా, నాకు ఎలాంటి వరాలు వద్దు. నేను పగిలిపోయిన కాచు ముక్కల కోసం ఇంత కఠినమైన తపస్సు చేశాను, కానీ ఇప్పుడు నాకు ఒక విలువైనటువంటి వజ్రం నాకు పొందింది, ద మోస్ట్ ప్రెషియస్ డైమండ్ అనుకున్నాను. నాకేమద్దు అద్దెట్లా మద్దతు అంటున్నావు, ఒక లోపల ఏముంది? ప్రతీకార భావం ఉంది. ఏ ఉద్దేశంతో తపస్సు చేసినావు? ప్రతీకార భావం ఉంది. కనుక నేను వరం ఇస్తుంది. ఈ మధువనంలో నారాయణ దర్శనమిచ్చి తనకి వరం ఇచ్చింది. ఏం వరము? 36,000 సంవత్సరాల ఆయుషం, 36,000 years ఆఫ్ లైఫ్. ఇప్పుడు మన ఊలాడుతున్న ముసలైతున్నాము, 36 సంవత్సరాలు ఊలాడుతుంటే ఎందుకు అంత లేదు. 36 సంవత్సరాలు నీ శరీరము ఇప్పుడు ఎట్లున్నావు అట్లా ఉంటావు, నీ ఇంద్రియాలు అంతే ప్రబలంగా ఉంటాయి. విల్ నాట్ బికమ్ ఓల్డ్, నైదర్ యువర్ సెన్సెస్ విల్ బికమ్ వీక్. రెండవ వరం. మూడవ వరము, మొత్తం పృథ్వీని పరిపాలిస్తావు 36,000 సంవత్సరాలు. యూ రూల్ ఓవర్ ద ప్లానెట్ ఎర్త్. ఇంకో నాలుగో వరము, 36,000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎప్పుడు ఈ దేహం వదిలి పెడతావో అప్పుడు నువ్వు నీకోసం నేను ఒక సెపరేట్ లోకం తయారు చేసి ఉన్నా, ధ్రువలోకం. ఆ లోకం కోసము ఎందరో దేవతలు, ఋషులు, మునులు, గ్రహాలు, నక్షత్రాలు వాళ్ళు ఆశిస్తున్నారు ఆ లోకం పొందడానికి. కానీ ఎవరికి ఇవ్వలేను, ఎందుకంటే అది నా వైకుంఠ లోకమే. అది నేను నీకు ఇస్తున్నా, ఒక్కడే పరిపాలిస్తాను. ప్రపరతుడు, దిస్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ లైఫ్. విజయవంతం జీవితం అంటే ఏంది? విజయవంతమైన జీవితం అంటే ఇది. బ్రతుకున్నంత బ్రతుకున్న రోజులు రాజులాగా, ఇంకా దేహం వదిలిపెట్టిన తర్వాత వైకుంఠం. ఇప్పుడు ఈ లోకం పరిస్థితి ఉంది, అందరు రాజులో బతుకుతుండ్రు, కానీ సచ్చిన తర్వాత క్రిమకిటకలే పడుతుండ్రు. అది సక్సెస్ కాదు. రాజులాగా బతుకుండ్రి, అన్నీ ఉండాల్సింది, నిండా ఉండాల్సింది, బంగ్లాలు, గాడీలు, ఇవి అన్నీ ఉండాల్సింది. కానీ దేహం వదిలిపెట్టిన తర్వాత వైకుంఠం పోయేటట్టు చూసుకుంటాం, అప్పుడు లైఫ్ సక్సెస్ అయినట్టు. లేకుంటే లైఫ్ ఇస్ అ ఫెయిలియర్. చెప్పిగా పంపిస్తాడు, దేవుడు మళ్ళీ చెప్తాడు. కానీ వచ్చేటప్పుడు చాలా బాధపడుతుంది, ఏడుతున్నా. 4 శ్లోకాలు ఉన్నాయి, అది చెప్తాను మనం, ఇప్పుడు టైం లేదు, ఒళ్ళే టైం అవుతుంది. ఎందుకు బాధపడుతుండు? ఈ విషయం ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే నేను భగవంతుడికి ముఖాముఖి అయినా, కానీ నా మనసులో ప్రతీకార భావం ఉండే కాబట్టి ఏమైంది, నాకు కావాల్సింది పొందలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు కానీ అనుగ్రహం రాలేదు. భగవంతుడు నాకు తన లోకం తీసుకుపోలేడు. తప్పితే నేను ఐ మిస్డ్. నాకు ఎంతో చక్కని అవకాశం ఉండే, కానీ నా భావన ఏం చేసింది, ఆ అవకాశంని పోగొట్టుకున్నాను, ఆ భావం చేయబట్టి. అని 4 శ్లోకాలు ఉన్నాయి, ఆయన బాధపడుతుంది. కనుకనే మీరు లాస్ట్ విషయం ఇది చెప్తుంది. యాత్ర లాస్ట్ విషయం ఒకటి. ఈ 6 రోజులు, గత సోమవారం మంగళవారం నుండి ఈ రోజు వరకు, ఆదివారం వరకు మీ అందరికీ ఎంతో చక్కని అవకాశం లభించింది. భగవంతుని ధామంలో ఉండే, భగవంతుని భక్తులు, భగవత్ ప్రసాదం, భగవంతుని కథ, భగవంతుని దర్శనం. అంటే వైకుంఠం వైకుంఠం కూడా కాదు, గోలోకం పోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క విషయము మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ గోలోకంది టికెట్ మీ చేతిలో ఉంది. కానీ ప్రశ్న ఉంది, సాయంత్రం 5 గంటల 20 నిమిషాల ట్రైన్ ఎక్కిన తర్వాత, రేపు 1 గంటకు మంచిగా దిగిన తర్వాత ఆ టికెట్ని భద్రంగా కాపాడుకుంటారా లేక చింపి పారేస్తారా?
దట్ ఈస్ ద పాయింట్. అది మీ మీద ఉంది. కృష్ణుడు కూడా అర్జునుడికి భగవద్గీత మొత్తం వివరించి చెప్పిండు, డీటెయిల్గా చెప్తుండు. నీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా, రిపీట్ చేస్తా. చెప్పు కృష్ణ, మళ్ళీ రిపీట్ చేస్తా. అర్థమైందా లేదు అడుగుతుండు. అర్థం కాకపోతే రిపీట్ బ్యాక్. ఈతీతే జ్ఞానం ఆఖ్యాతం గుయ్యాత్ గుయ్యతరమ్మయ్య. ఈ సంపూర్ణమైన జ్ఞానాన్ని రహస్యం నేను చాలా వివరించి చెప్పాను నీకు డీటెయిల్గా. నా పని అయిపోయింది. ఇప్పుడు నీ పని స్టార్ట్ అవుతుంది. ఏంది? విమృశైతాద శేషేణ. చెప్పిన విషయాల మీద మళ్ళీ మళ్ళీ ఆలోచించు. దాని తర్వాత యథా ఇచ్చేసి తథాకు, ఇష్టం ఉన్నట్టు చేసు. అదేవిధంగా మా గురువు జన్మతోని నేను విన్న విషయాలకు వెళ్ళి ఏదో ఒక 2 చుక్కలు మీ మీద అడిపే ప్రయత్నం చేసినా, మీరు అందించే ప్రయత్నం చేసినా. దాని తర్వాత మీ మీద ఉంటుంది, ఓ మేము ఊడిపోయినాము, అనుభవించినాము, మంచిగా ఉండే, మంచిగా ఎందుకు పెట్టిండ్రు, మంచిగా తినబెట్టిండ్రు, మంచిగా రూమ్ ఉంచిండ్రు, అని మంచిగా ఉండే అని పోయి మళ్ళా మున్పటాన్ని జీతం పడతారా? లేకుంటే కనీసము ఈ కనీసం ఉంటున్నా అట్లీస్ట్ ఈ యాత్రలో కూడా మీరు మాల ముట్టకపోవచ్చు, జపం చేయకపోవచ్చు. ఒకవేళ చెప్తున్నా ఒక మాట, ఈ యాత్రలో ఎవరు మాల పట్టలేరో, జపం చేయలేరో, వాస్తవంగా వాళ్ళు యాత్రది 95% పుణ్యం వాళ్ళు పోగొట్టుకున్నారు. యాక్చువల్లీ జపం చేయని వాళ్ళ చేతి అందరి ఇప్పుడు ఏదో వచ్చినందుకు, కూర్చున్నందుకు, విన్నందుకు, ప్రసాదం విన్నందుకు, ఆ ధామ్లో వన్నందుకు మీకు భగవంతుడు దండం పెట్టే ఫలితం దొరికింది. మీకు నడిచినందుకు కొంచెం మీకు తీర్థక్షేత్రాల్లో తిరిగిన ఫలితం దొరికింది. కానీ అది కేవలం 5%. జపం చేయకపోతే ఎంత అందింది? ఇంత కష్టపడి ఎంత లభించింది? 5%. కనీసం చెప్తుంది, ఇప్పుడు కూడా జపం చేయకపోతే కనీసం దిగిన తర్వాత కూడా కనీసం యూజింగ్ ద వర్డ్ కనీసం మీరు మద్య మాంసం జీవితము మానేస్తారా లేదా నాకు తెలియదు. కానీ కనీసము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే కనీసము ఒక 4 మాలలన్నా ప్రతిరోజు జపం చేస్తామని ఈ అతి పవిత్రమైనటువంటి మధువనంలో ఆ భగవంతునికి ఒక వాగ్దానం చేసుకుంది. అంతే. అప్పుడు మీ యాత్ర సక్సెస్ఫుల్ అవుతుంది. చేయను వాళ్ళు అంటున్నారు, జపం చేయలేరు, కనీసం ఒక 4 మాలను జపం చేస్తామేమని బంధువు వాగ్దానం చేయదు. 16 చేయని వాళ్ళు కనీసం 16 చేస్తామని, ఇంకా 16 చేసేవాళ్ళు మేము ఇంకా మంచిగా చేస్తామని, ఇంకా భక్తుల మూడికి వెళ్తామని కొంచెం భగవంతునికి మాట ఇవ్వండి. ధ్రువుడు ఇక్కడ సక్సెస్ఫుల్ ఎందుకు అయిండు? కేవలము గురువు మాట విని. గురువు ఎందుకు అనుగ్రహించిండు? ఎందుకంటే దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం. అప్పుడు సాక్షాత్ అయిపోయింది వెళ్ళిపోయింది. 5 ఏళ్ళ బాధ్యత. కనుకనే యాత్ర ఇక్కడ అయిపోతలేదు, యాత్ర ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీ మీద ఉంటుంది, మీరు ఏం చేస్తారు? చాయిస్ ఈజ్ యువర్స్. యథా ఇచ్చేసి సో నాకు అయినంత వరకు మా టీం ఉంది, మా ప్రేమాన్ ప్రభు, ఇంకా మా గుడ్డు ప్రభు, వీళ్ళు ముగ్గురు. అంటే వీళ్ళిద్దరే, నేనేం లేదు. నేనైతే జస్ట్ కూర్చుండి పొరుగుల పని నాకు ఇంకేం లేదు, ఇంకేం రాదు, అతను కాదు కూడా. కానీ ఈ వారం రోజులు మీ అందరు టికెట్లు బుక్ చేసుడు, మీకు అన్నీ ఏర్పాటు చేసుడు, టైం రా ప్రసాదం అంటే నావల్ లేట్, ప్రసాదం టైం కదా, నావల్ లేట్ అది క్లాసులు చేయబట్టి మిమ్మల్ని తింపుడు చేసుడు, నిద్ర లేకుండా, తిండి లేకుండా, ఆలస్యం లేకుండా, నడుపుకుంటా చేసుకుంటా, వీళ్ళిద్దరి వలన ఇప్పుడు యాత్ర అయింది. ఇంకేం లేదు. బాంబేకి వెళ్ళే గుడ్డు ప్రభు, ఈయన ఇక్కడికి వెళ్ళే అడ్వాన్స్ పడి రావడము, రూములు బుక్ చేసి, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇంట్లో మనకు ఒక చుట్టమత్తేనే ఒక్క పూట అంటారంటే మనకు కింద మీద అవుతాము. ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే ఒక్కరోజు కింద మీద. ఇంతమందిని 100+ మందిని 6 రోజులు 7 రోజులు ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం, ఇట్స్ నాట్ అ జోక్. కనుక వాళ్ళు చేసిన ప్రయత్నాలకు కనీసం కొంచెం కృతజ్ఞత ఏంది, కొంచెం జపం చేసి స్టార్ట్. ఇంకేం లేదు, మేము ఇంకేం ఆశించట్లేదు. మధువన్కి వచ్చినాము కృష్ణుని దగ్గరే దానికి. కానీ నిజంగా కృష్ణుని దగ్గరే విధానం ఏముంది? కృష్ణుని దగ్గరే విధానం కలియుగంలో తన నామ జపం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. సో చివరికి మీరందరూ మాపై కొంచెం నమ్మకం పెట్టుకొని మీరందరూ వచ్చినందుకు, మీ విలువైన సమయం కేటాయించుకొని మాతో గడిపినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మా వల్ల, మా టీం వల్ల మీకు కలిగిన ప్రతి ఒక్క అసౌకర్యం కోసము మేము క్షమాపణ కోరుకుంటున్నాం. యాత్ర ఇక్కడనే మనము లంచ్తోని ఒక 2 నిమిషాలు కీర్తన చేసి, ద లాస్ట్ కీర్తన ఆఫ్ ద యాత్ర. యాత్ర మంచిర్యాల అయిపోతుండే. నేను మీతో వచ్చిన ట్రైన్లో కూడా ఇంకా లెక్చర్లు కీర్తన అవుతుండే, కానీ ఇప్పుడు నేను కుమ్మెలు అవుతున్నా కాబట్టి యాత్ర ఇక్కడే ముగిస్తుంది. రేపు ఏకాదశి ఉంది. ఎవరితో ఒక్క పొద్దు ఉంటారో ఉండరో, రేపు పొద్దున అందరికీ నాగ్పూర్లో ఏకాదశి ఇప్పుడు సమాప్తుంది. పొద్దున తినండి, మళ్ళీ మధ్యాహ్నం 12 వరకు మీరు దిగుతారు. మీ ఇంటికి పోయి మళ్ళీ మీ లంచ్ స్టార్ట్ అవుతుంది. సారీ, ఇట్లా లూజ్ అవుతుంది, లూజ్ అవుతుంది, క్లాస్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తుంది? ఇక మన శిష్యుడు కూర్చోడు, శిష్యుడు ఇది జంజరం తీయు, జంజరం తీస్తారా? ఆ శిష్యుడు సరే అని జంజరం తీసిండు, మొత్తం దాన్ని కట్టేసాడు జంజరంతో. క్లాస్ అయిపోయాక మళ్ళీ క్లాస్ ఏమో తీసి మళ్ళీ వెళ్ళేసాడు. ప్రాక్టికాలిటీ, కృష్ణ చైతన్యం ఇస్ ప్రాక్టికాలిటీ. కనుకనే